ప్రొడ్యూసర్ గారి ఐఫోన్లో రాజా సాబ్ ట్రైలర్ చూశాను నేను. రిలీజ్ ట్రైలర్ ఆల్రెడీ ఒక ట్రైలర్ మేము ఇక్కడ చూసాము. ఇంకో రిలీజ్ ట్రైలర్ చూశాను అక్క నేను. చూసిన తర్వాత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, ఇంతకుముందు ప్రభాస్ అన్నతో నేను సలార్ యాక్ట్ చేశాను. ఆ సలార్ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ డబ్బింగ్ చెప్తూ బయటకు వచ్చి 2,000 కోట్ల రూపాయలు కొల్లగొడుతుందని ట్వీట్ చేశాను. దగ్గర రీచ్ అయ్యాం. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారి ఫోన్లో రాజా సాబ్ ట్రైలర్ చూశాను. నో డౌట్ కన్ఫామ్గా రాసి పెట్టుకోండి. రండి, అట్లుంది ట్రైలర్ తమ్ముళ్ళు. విజువల్ ఫీస్ట్, మంచి మనసున్న మహారాజు మారుతి అన్న, మగుటం లేని మహారాజు ప్రభాస్ అన్నతో కలిసి నిర్మించిన ఈ రాజా సాబ్ సంక్రాంతికి మీ అందరికీ గులాబ్ జాములు గలగల్లాడించకపోతే చెప్తున్నాను తమ్ముళ్ళు. అలాగే కోడిగుడ్లు కూడా డబుల్ ఆమ్లెట్ అయితే జాగ్రత్త, రాసి పెట్టుకోండి. 100% ఈ సినిమా ఈ డయాస్ పై నుంచి 2,000 కోట్ల రూపాయలను కొల్లగొట్టకపోతే నేను ఇస్తాను ఆ డబ్బులు. ఓకేనా? మనం అందరూ కలిసి ఇస్తాం. సో అలా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ ఈ రాజా సాబ్లో చేశాను. మిమ్మల్ని అందరినీ నా స్థాయి వరకు 100% నవ్విస్తాను. ఎంతమంది కమెడియన్లు ఉన్నాయి ఈ సినిమాలో? సోలో పర్ఫార్మెన్స్ ప్రభాస్ అన్న, ఓన్లీ 1 కమెడియన్ ప్రభాస్ అన్న. రాసి పెట్టుకోండి. మంచి మనసున్న మహారాజు, ఎవరికి ఏ కష్టం వచ్చినా తీర్చేసే మహారాజు మా ప్రభాస్ అన్న. ఈ సినిమాకి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు మిమ్మల్ని సాటిస్ఫై చేయడం కోసం. ఇటువంటి ప్రభాస్ అన్న మనం ఇంతవరకు చూడలేదు, చాలా రోజులు అయింది. నెక్స్ట్ 10 years కూడా ఇటువంటి ప్రభాస్ అన్న మనకు కనపడ్డు. దయచేసి మీరందరూ ఎవ్వరు కూడా మిస్ కాకూడదు. ఇంత అందంగా కనపడ్డు నెక్స్ట్ 10 years. ఇలా పూలు పట్టుకోవడం నెక్స్ట్ 10 years. ఇలా హీరోయిన్స్ రొమాన్స్ చేయడం నెక్స్ట్ 10 years. వచ్చే సినిమాలన్నీ వైలెన్స్ కాన్సెప్ట్ ఓరియంట్గా ఉంటాయి. ఈ ఒక్క సినిమా మాత్రమే మనం అనుకున్న వింటేజ్ ప్రభాస్ అన్న చూస్తాం. కాబట్టి అందరూ సంక్రాంతికి మనం జెండా ఎగరేస్తున్నాం. ఓకేనా? వస్తున్నాడు తమ్ముడు ప్రభాస్ అన్న, వెరీ దగ్గరలో ఉన్నారు. మీరందరూ ప్రభాస్ అన్నం చూడడానికి వచ్చారు, మేము కూడా ప్రభాస్ అన్నం చూడడానికే వచ్చాం. సో తప్పకుండా ఈ సినిమా గొప్ప విజయాన్ని, గొప్ప కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇట్స్ మై ప్రామిస్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సప్తగిరి గారు. థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ రోహిత్ గారు. థ్యాంక్ యూ. తన స్టైల్